హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరవి హనుమాన్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. అది మంచి హెల్తీగా అండ్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అయ్యే రెసిపీ. సో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం ఉప్మా, నాటు రవ్వ ఉప్మా, ఈ సేమియా ఉప్మా అనే కాకుండా ఇదిగోండి ఇలా కొర్రలతో కూడా కొర్రల రవ్వ దొరుకుతుంది మనకు షాప్లో అయితే. సో ఆ కొర్రల రవ్వతో కూడా మనం ఈజీగా అండ్ సింపుల్గా అండ్ ఇంట్లోనే మనం వెయిట్ లాస్ కోసం అయితే ట్రై చేయొచ్చు ఈ రెసిపీని. సో చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కనుక ప్రతిసారి ఇలాగే చేసుకొని తింటారు. మా వారైతే ఖచ్చితంగా ఇంకా బొంబాయి రవ్వతో కాకుండా ఎప్పటికీ ఈ రవ్వతోనే చేయని చెప్పి అయితే టేస్ట్ చేసిన తర్వాత అయితే అన్నారు. సో ఇంకా మా వారికి అయితే చాలా బాగా నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. సో వెయిట్ లాస్కి అయితే బాగా వర్క్ చేస్తుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఇది మాత్రం డైట్లో తీసుకోవచ్చు, చాలా మంచిది కూడా. సో పిల్లలకి కూడా పెట్టవచ్చు. ఇది తింటే కనుక కొంచెం తినగానే మనకి టమ్మీ అనేది ఫుల్ అయిపోతుంది. సో ఇంకా మళ్ళీ తర్వాత లంచ్ టైం వరకు కూడా మనం దీంతో మేనేజ్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకెందుకు లేట్, మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. సో కొర్రల రెసిపీ అయితే మనం ఈరోజు ట్రై చేయబోతున్నాము. ఓకేనా. సో వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ నేనైతే కొర్రల రవ్వ కోసం అని చెప్పి నేను సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ రవ్వ ప్యాకెట్ అయితే 1 kg ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు మా వారు. సో ఇంకా నేనైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి ఒక 2 గ్లాసెస్ వరకు అయితే ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వరకు రవ్వ తీసుకున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది మనకి ఈ రవ్వ అయితే. సో దీన్ని అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి నెయ్యి వేసుకొని లైట్గా నెయ్యి వేసుకున్నాను నేనైతే వేయించుకోవడానికని. ఇంకా నేనైతే మంచిగా వేయించుకుంటున్నాను రవ్వనైతే. మనం నార్మల్గా ఉప్మా రవ్వ అండ్ నాటు రవ్వ ఇలాంటివి ఎప్పుడైతే మనం చేయడానికి వేయించుకుంటామో సో అలాగే దీన్ని కూడా వేయించుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. మనం దీంట్లో సేమ్ మన రవ్వ ఉప్మా ఎలా అయితే చేసుకుంటామో, బొంబాయి రవ్వ ఎలా అయితే చేసుకుంటామో అలాగే దీన్ని కూడా చేసుకోవచ్చు. సో ఈ లోపల నేను ఇది వేయించుకుంటూనే ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా, ఒక క్యారెట్, ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు వీటితో పాటు ఇంకొన్ని కూరగాయలు ఉంటే బీన్స్ కానీ ఇంకేమైనా ఉంటే వేసుకోవచ్చు. మంచిగా క్యాప్సికమ్ కానీ బీన్స్ కానీ ఉంటే వేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి కూడా. సో ఆ తర్వాత రవ్వ అయితే వేగిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు 1 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువే వేసుకోండి ఆయిల్ అయితే. సో వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఇంకా కొద్దిగా పల్లీలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం సన్నగా కూడా తరుక్కోవచ్చు ఈ పచ్చిమిర్చిని. నేనైతే ఇలాగే తరుక్కుంటాను ఎప్పుడు. ఆ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ 2 కూడా వేసి వేయించుకోవాలి. సో మంచిగా వేగిపోయిన తర్వాత ఇంకా మనమైతే ఇప్పుడు దాంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మీకు కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు, లేదండి మీ ఇష్టం, ఆప్షనల్. సో ఇంకా తర్వాత టొమాటోస్ కట్ చేసుకున్నాం కదా, క్యారెట్ ఇంకా టొమాటోస్ 2 కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. మంచిగా వీటిని అయితే కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టుకొని ఉంచుకుందాం. మంచిగా మగ్గిపోతాయి కదా, మంచిగా ఉడికిపోవాలి క్యారెట్ అండ్ టొమాటో. లేదంటే కనుక క్యారెట్ బాగోదండి, మనకి పచ్చిగానే ఉంటుంది తింటుంటే. సో మంచిగా వేయించుకోవడం కోసమని కొద్దిగా చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది క్యారెట్ అండ్ టొమాటో కూడా. ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి వీటినైతే. సో అలా వేయించుకున్న తర్వాత నేనైతే రవ్వ తీసుకున్న గ్లాస్తోనే ఒక 2 కప్స్ వరకు మనం రవ్వ పొడిగా ఉప్మా అనేది పొడిగా ఉండాలి అని అనుకుంటే కనుక ఒక 2 కప్స్ వరకు వాటర్ తీసుకోండి. లేదు మెత్తగా ఉండాలి, జారినట్టుగా ఉండాలి మన ఉప్మా అయితే అనుకుంటే ఒక 2.5 3 కప్స్ వాటర్ పోసుకున్నా కూడా సరిపోతుంది. సో మా వారికి మెత్తగా లూజ్గా ఉండాలి ఉప్మా. సో అందుకని నేనైతే 2.5 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసు వాటరు.
సో అలా వేసుకున్న తర్వాత ఇది ఒక పొంగు వచ్చే వరకు మనం మూత పెట్టేసుకొని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీరు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. నేనైతే ఒక 1.5 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకొని ఉంచుకోండి. చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాతనైతే ఇలా పొంగొచ్చింది. ఆ తర్వాత మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా ప్లేట్లో, ఆ రవ్వ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. అండ్ మన బొంబాయి రవ్వ లాగానే ఈ రవ్వని కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ముద్దలుగా ఉండిపోతుంది. ముద్దలుగా ఉండి లోపల ఉడకకుండా పొడిగా ఉంటుంది. సో అందుకని మంచిగా మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే ఇంకా ఏం లేదండి, ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఆగితే కనుక వాటర్ అన్నీ కూడా ఆవిరైపోతాయి. మొత్తం కూడా రవ్వ అంతా కూడా ఉడికిపోతుంది. చూసారు కదా ఎలా అయితే అయిపోయిందో. ఇందులో మనకి కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. సో నేనైతే చేయట్లేదు. ఇంకా ఇదిగోండి చూడండి, ఇలా అయితే అయిపోతుంది. మీరు ఒకవేళ 2 కప్స్ వాటర్ తీసుకుంటే పొడిగా ఉంటుంది. అదే 2.5 3 కప్స్ అయితే ఇదిగో ఇలా ఉంటుందండి. సో రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్టీగా వేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది, లేదంటే చల్లారిపోతే బాగోదు. సో వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హెల్దీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీ సింపుల్గా ఇదిగో ఇది ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళైతే, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఈ రెసిపీని ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు పిల్లలు కూడా తింటారు కూడా మంచిగా. అండ్ హెల్తీగా ఉంటుంది, టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ తినడం వల్ల. సో లంచ్ బాక్స్లోకి కూడా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. ఒకసారి అయితే ట్రై చేయండి.